వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో ఏదైతే మిథున్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో ఒక మాట చెప్పడం జరిగింది, 2024 ఎలక్షన్స్ అప్పుడు సర్వేస్ మొత్తము కూటమి గవర్నమెంటే అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే సర్వేస్ అప్పుడు కూటమి గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుందని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో, ఏదైతే సర్వేస్ చెప్పారో వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాత్రమే అధికారంలోకి వస్తుందని వాళ్ళందరూ చెప్తున్నారని మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది మనతో ఒకసారి జగదేవ్ గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. సార్తో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అమ్మా. ఎస్ సార్, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఏదైతే 2024 ఎలక్షన్స్కి టీడీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పారు. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే మళ్ళీ వైసీపీఏ 70 సీట్లు రాయలసీమలో కైవసం చేసుకోబోతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాని పట్ల మీరేమంటారు సార్? అంటే మరి మిథున్ గారు ఏ పరంగా చెప్పారో నాకైతే తెలియదు. మరి ఆయన సర్వే చేయించుకున్నారా, లేదంటే ఆయనకి ఏమైనా కేకే గారి టైప్లో సర్వే టీం ఉందో నాకు తెలియదు. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే, ఏదైతే లెక్కర్ స్కామ్ సంబంధించి సిట్ అధికారులు పిలిపించారో ఆ తర్వాత నుంచే ఈయన కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నారేమో అని నాకు అనిపించింది. యాక్టివ్ కూడా కాదు, జస్ట్ ఒక స్టేట్మెంట్ చాలా అంటే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 1 year అయిన సందర్భంగా ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా సిట్ అధికారులు పిలిస్తే అక్కడికి వెళ్ళి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాలని స్టేట్మెంట్లు ఇచ్చి ఇప్పుడు చెప్తున్నారు. మేబీ ఇన్ని రోజులు ఎందుకు ఎక్కడ మాట్లాడలేదు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్కరు చెలరేగిపోయి మరీ మాట్లాడారు కదా. చాలామంది ఒక 151 మంది గెలిస్తే ఎమ్మెల్యేలుగా, అందులో ఒక 140 మంది పక్కన పెడితే మిగతా 10 మంది చెలరైపోయారు. సో ఎంపీల్లో కూడా అప్పుడు పెద్దగా ఏం లేదు, పెద్దిరెడ్డి గారు ఎక్కువ మాట్లాడేవారు, ఈయన తక్కువగా మాట్లాడేవారు. పెద్దిరెడ్డి గారు కూడా చాలా అరుదు. సో అట్లాంటి మిథున్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎక్కడ కనిపించలేదు. ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాడు, మెల్లగా బీజేపీ పావులు కదుపుతున్నాడు. అంటే కేసుల నుంచి తప్పించుకోవడానికే, లేదా సేఫ్ జోన్ ఉండడానికే, లేదా రాజకీయ భవిష్యత్తు కోల్పోకుండా ఉండడం కోసమా అనేది చాలా రూమర్స్ అయితే వినిపించాయి. సో అటువంటి మిథున్ రెడ్డి గారు మొన్న సిట్కి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారంటే, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? రీజన్ లేదు. విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే బయటకు వచ్చి ఆ రాజకేశరెడ్డిని సెంటర్ చేశారు. మిథున్ రెడ్డి గారు కూడా నాకేమీ తెలియదు అంటున్నారు. విజయసాయి రెడ్డి గారు అన్నిట్లో మీటింగ్స్లో ఉన్నారంట, కానీ ఆయన ఇంట్లోనే మీటింగ్స్ అయ్యంట, కానీ దాని గురించి ఆ లావాదేవీల గురించి ఏమీ తెలియదంట. పైగా మొన్న రీసెంట్గా కూడా ఒక వ్యవహారం బయటకు వచ్చింది. లిక్కర్ స్కామ్ ఎంత పెద్దదంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు కదా. చరిత్రలో రికార్డ్ అది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ గారు. ఎందుకు? కవిత గారు 100 కోట్లు, ఆయన ఒక 200 కోట్లు 300 కోట్లు స్కాము, తర్వాత మనీ హవాలా ఇక్కడ గోవా వరకు ఏదో పంపించారు, రకరకాలు జరిగాయి. సో ఇప్పుడేమంటున్నారంటే చాలామంది పెద్దలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ముందు జూజీబీ అంట. అంటే ఇది చిన్న ఎలకపిల్ల అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఇది పెద్ద త్రిమింగలం ఏదో ఇంకా. సో అటువంటి లిక్కర్ స్కాము ఎంత దారుణం అంటే, క్యూఆర్ కోడ్ లేదు, యూపీఐ లేదు, కార్డ్ స్వైపింగ్ లేదు, పిఓఎస్ మిషన్స్ లేవు, ఏది లేదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఏ ప్రభుత్వ సంస్థ కూడా అటాక్ చేయలేదు, కస్టమ్స్ వాళ్ళు రాలేదు, ఆడిటర్స్ రాలేదు, ఎవరు వెళ్ళలేదు. మరి అమౌంట్ అంతా ఎటు వెళ్ళినట్టు ఎవరికీ తెలియదట, ఏమైంది తెలియదంట. పెద్ద పెద్ద స్కాములు. రీసెంట్గా బయటపడింది ఏంటంటే, కుబేర సినిమా రిలీజ్ అయింది రీసెంట్గా. అందులో ఒక బిచ్చగాడిని, ఇలాంటి బిచ్చగాడిని తలా తోక లేని ఒక అనాథలను తీసుకొని వాళ్ళ పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్కి తరలించారట. బట్ వాళ్ళ కార్డులు లావాదేవీలు అన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయి, వాడు ఎవడో ఉంటాడు. పైగా ముంబై, ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి పలానా డైరెక్టర్లు ఎవరో వెంకటయ్యో, సుబ్బారావో, అప్పారావో అని పేర్లతో ఉంటాయి. తీరా చూస్తే ఆడు ఎవడో తెలియదు. వాడికి ఆధార్ కూడా క్రియేట్ అయి ఉంటుంది, ఆ పేరుతో ఉన్నవాడు ఎవడూ ఉండడు. అట్లాంటి చేసి ఈ అమౌంట్ అంతా అటు తరలించారని కూడా రీసెంట్గా నేను చదివాను. సో అటువంటి స్కామ్కి మిథున్ రెడ్డి గారు లాంటి ఎంపీ గారు వెళ్ళి నాకేం తెలియదండి అని. సామాన్యులకే తెలిసిపోతుంది. ఇవాళ రేపు సోషల్ మీడియా ఎలా ఉందండి, చీమ చిటుక్కుమంటే ఎక్కడో అమెరికాలో ఇక్కడ తెలిసిపోతుంది వితిన్ సెకండ్స్లో. అట్లాంటిది ఇంకా వీరు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందంట, నన్ను ఎవరు చూడట్లేదని. అంటే ఐపాక్ టీమ్ ఏమైనా ఉందంట అనుకుంటారా సార్? ఇప్పుడు మిథున్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళు ఏమైనా సర్వే చేయించారనుకోవచ్చా? లేదండి. అంటే సర్వే చేస్తే చేయించవచ్చు, లేదంటే ఒకరిద్దరు లేదన్నా కూటమి ప్రభుత్వంకి బ్యాడ్ వచ్చిందన్న అని ఎవడో ఒకరిద్దరు ముగ్గురు అంటారు. కానీ మొన్న వాళ్ళు ఎప్పుడైతే తల్లికి వందనం, అమ్మఒడిది తల్లికి వందనంగా మార్చారు, వీళ్ళ హయాంలో 39 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చారు.
ఇప్పుడు వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? 67 లక్షలు 62 లక్షల మందికి ఇచ్చారుగా కదా. మరి ఇవి ఒక్కసారి సైలెంట్ అయిపోయారు కదా. మరి వీళ్ళెందుకు అంతమందికి ఇవ్వలేదు? ముందు నుంచి ఆ 39 లక్షలేమో తర్వాత ఇయర్కి జాయిన్ అవుతూ ఉంటారు కదా. ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పారు కదా. ఏ 15? ఒక 15 ఇచ్చారు వీళ్ళు. ఆ 15ని 15 అంటారు వాళ్ళు. అవును కదా. మరి 5 ఏళ్ళుగా కూడా అంతమందికే ఇచ్చారు. బట్ వీళ్ళు మొదటి సంవత్సరమే 6 కొట్టారుగా. ఒక్కసారి సైలెంట్ అయిపోయారుగా. పథకాల గురించి మాట్లాడండి, లేదా పథకాలు ఇది అవుతున్నాయని చెప్పండి. బొత్స గారు క్యూఆర్ కోడ్ పెట్టి చంద్రబాబు నాయుడు యొక్క ఆగడాలు అఘాయిత్యాలు మీరు చూసుకోవచ్చు అంటే ఎవడు చూస్తాడండి? 10 రూపాయలు వస్తుందంటే ఎవడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాడు, కానీ ఇట్లాంటి తెలుసుకునే ఇది ఎవరికి లేదు. కాకపోతే ఇట్లాంటి వాటివన్నీ చెప్పి ఏదో పార్టీ కోసం చెప్పిందని మాట్లాడి ప్రజల్లో కాస్త మేము ఉన్నాం బాబు, నేను ఒక ఎంపీగా ఉన్నానని మిథున్ గారు మాట్లాడితే మాట్లాడుండొచ్చు, కానీ ఆయన ఎప్పుడూ పెద్దగా ప్రెస్ మీట్లు పెట్టింది లేదు, పెద్దగా మాట్లాడింది కూడా చాలా అరుదు, ఎలక్షన్స్ టైం తప్ప. ఓకే సో ఏదో పార్టీ కార్యకర్తలకి ఉత్సాహం కోసం తన వెంట తిప్పుకోవడం కోసం 2-3 మాటలు ఆడాలి కదా. మీ వెనక నేను ఉన్నాను, మీరు ఎందుకు చెలరైపోండి అని. సో అట్లాంటి సందర్భంలో మాట్లాడిన మాటే, కానీ అట్లా అయితే అప్పుడు ఇంకా 1 ఇయర్ అయినా అవ్వలేదండి. 1 ఇయర్ అయింది సరిగ్గా. మరి వీళ్ళు పథకాలు పెట్టినప్పుడు కూడా 8-9 నెలల తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మరి వీళ్ళు 1 ఇయర్ అయిన తర్వాత స్టార్ట్ చేసి మెల్లగా అవుతుంది కదా. మీరు 4 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు కాలర పట్టుకొని అడగండి, ఎవరు వద్దన్నారు. సో థ్యాంక్ యూ సార్.